హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే అస్సలు నూనె పీల్చదు. అంతేకాకుండా చాలా ఈజీ, ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మనం ప్లేట్లో పెట్టిన ఒక 2 మినిట్స్కే ఈ చికెన్ పకోడీ ప్లేట్లో ఫినిష్ అయిపోతుంది. చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. సండే రోజు మార్నింగ్ పూట చికెన్ కర్రీ వండేసి దాంట్లో కొంచెం మిగిలించుకున్నానండి. చికెన్ పకోడీ ట్రై చేద్దామని ఇలా అయితే ఒక గిన్నెలోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వితౌట్ స్కిన్ అయినా లేకపోతే స్కిన్దైనా పర్లేదండి. మనకి చికెన్ పకోడీ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. స్కిన్తో తెచ్చుకున్నామే చికెన్ పకోడీ చేసుకోవడానికి బాగుంటుందో బాగోదో అని ఆలోచించే పనే లేదండి. చక్కగా స్కిన్తో అయినా కానీ చికెన్ పకోడీ బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. గరం మసాలా పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ధనియాల పొడి, అలానే కారం, కొంచెం పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాం. అలానే శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసేసుకున్నాం. ఈ టైంలో కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. బట్ నా దగ్గర లేక కార్న్ఫ్లోర్ని స్కిప్ చేసేసాను. అలానే నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసి ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని మరొకసారి మిక్స్ చేయండి. వాటర్ కూడా ఎక్కువ పట్టవండి, కొంచెం వాటర్ అయితే సరిపోతాయి. ఎందుకంటే మరీ గట్టిగా లేకుండా అలా అని మరీ పలుచగా ఉండకూడదు. మనం చికెన్ని ఇలా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ చికెన్ ముక్కలకి పట్టాలి కాబట్టి ఈ విధంగా బాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 1 అవర్ పాటు మాత్రం కంపల్సరీ మ్యారినేట్ చేయాలండి చికెన్ని. అప్పుడే చికెన్ పకోడీ బాగా వస్తాయి. సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనం చికెన్ పకోడీకి ఈ విధంగా కలుపుకొని పక్కన వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఇప్పుడు 1 అవర్ పాటు పక్కన ఉంచేయండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. ఫ్రిడ్జ్లో అయినా సరే 1 అవర్ పాటు ఉంచండి. ఒక గంట సేపు కనుక పక్కన ఉంచేస్తే ఇలా మ్యారినేట్ చేస్తే మాత్రం చికెన్ పకోడీకి తిరిగే లేదు, చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. 1 అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని చికెన్ పకోడీని ఈ విధంగా నూనెలోకి స్లోగా వదులుకోండి. ఏం కంగారు అవసరం లేదండి, స్లోగా వదులుకోండి. నూనెతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలా స్లోగా ఒక్కొక్కటి ఇలా వదులుకుంటే సరిపోతుంది. మనం ఎలా వేసినా కానీ చికెన్ పకోడీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అనేది అందులో తిరిగే లేదు. కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కనుక ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది చికెన్ పకోడీ. బట్ లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా నూనెలోకి వదిలినాక ఒక 2 మినిట్స్ అసలు కదిలియొద్దండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి గంటితో ఒక వైపుకి కొంచెం కాలే ఉంటుంది కాబట్టి 2 మినిట్స్ తర్వాత మరొక వైపుకి కదిలించుకోండి. 2 మినిట్స్ కాకముందే మనం కలుపుకుంటే కొంచెం విడిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు విడిలిపోదు. బట్ ఎందుకైనా మంచిది కాబట్టి 2 మినిట్స్ దాకా కదిలించమాకండి. 2 మినిట్స్ తర్వాత మాత్రం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ముక్కలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాసేపటికి ఒకసారి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ ఈ కలర్లోకి రావాలి, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ కలర్లోకి వచ్చినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అస్సలు నూనె కూడా ఏమాత్రం పీల్చదు. ఈసారి గంటితో ఇట్లా డైరెక్ట్గా వదిలేసుకుంటున్నాను. ఇందాకైతే చేత్తో ఒకసారి వదులుకొని చూపించాను. గంటితో వేసుకున్న అవి కూడా చక్కగా మంచిగా వచ్చినాయి. అసలు నూనె కూడా ఏమాత్రం పీల్చవండి. ఈ టైంలోనే అదే బాండీలో కరివేపాకు, అలానే ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి స్టవ్ ఆఫ్ చేసినాకైనా ఇవి వేయించుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలానే ఇందులో వేయించుకున్న కరివేపాకు, అలానే ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని, అలానే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు వచ్చేసరికి కొంతమంది ఆనియన్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి టొమాటో సాస్లో నంచుకుని తింటే చికెన్ పకోడీ
బాగుంటుంది వాళ్ళకి రుచిగా. నిమ్మకాయ రసం పిండకపోతే ఏం బాగుంటుంది, ఎలా అయినా నిమ్మకాయ రసం పిండితే ఆ టేస్టే వేరు కాబట్టి నిమ్మకాయ రసం పిండేసుకుని ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి, ఆ టేస్టే వేరు. సో మీరు కూడా డెఫినెట్గా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి, అస్సలు ఆయిలే పీల్చదండి, డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.